హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మర్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒంట్లో నీరసంగా అలసటగా ఉన్నప్పుడు, అలాగే ఎండలో మనం బయటకు వెళ్ళొచ్చి ఇంట్లో ఏదైనా చల్లగా తాగితే బాగుండు అనిపించినప్పుడు, ఒంట్లో ఉన్న వేడిని తగ్గించుకోవడానికి కూడా ఈ జ్యూస్ ఒక గ్లాస్ తీసుకున్నామంటే మంచి ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ఈ జ్యూస్లో యాడ్ చేసిన ఒక పదార్థం వల్ల అజీర్తి సమస్య అలాగే ఆకలింతనాన్ని సరి చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఈ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవడానికి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడానికని ముందుగా సబ్జాలను నానబెట్టుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకు సబ్జా గింజల్ని ఒక బౌల్లోకి తీసుకొని తగినంత వాటర్ని యాడ్ చేసుకొని సబ్జా గింజల్ని ఇలా నానబెట్టుకుంటున్నాను. ఒకసారి స్పూన్తో కలుపుకొని చక్కగా వీటిని నానబెట్టేసుకోవాలి. సబ్జా గింజల్ని జ్యూస్ తయారు చేసుకునే 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈజీగా నానిపోతాయి. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ సబ్జా గింజల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జ్యూస్లోకి స్వీట్నెస్ కోసమని నేను ఇక్కడ పటికి బెల్లం తీసుకున్నాను. దీన్ని మిశ్రీ అని కూడా అంటారు, ఇంగ్లీష్లో రాక్ షుగర్ అని కూడా అంటారు. దీన్ని అయితే చక్కగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. మనం ఇలా ఏదైనా జ్యూస్ లాంటి ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్వీట్నెస్ కోసం వాడుకోవడానికి ఇలాగా షుగర్ పౌడర్లా తయారు చేసి పెట్టుకుంటే బాగుంటుంది, ఈజీగా ఉంటుందన్నమాట. ఇది మన బాడీకి కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అలాగే షుగర్కి బదులుగా ఇలాగా పటికి బెల్లం యూజ్ చేయడం వల్ల మనకి కఫ్ అనేది చేరకుండా ఉంటుందన్నమాట. అలాగే డైజెషన్కి బాగుంటుంది. ఇలాగా నేను మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా మెత్తని పొడి చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. దీన్ని మనం ఎప్పుడైనా జ్యూసులు తయారు చేసుకున్నాం, లేదంటే టీ కాఫీలో కూడా యాడ్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుందన్నమాట. పటికి బెల్లంని ఇలాగా ముక్కలుగా కొట్టి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నామంటే ఈజీగా పొడి అయిపోతుంది. పటికి బెల్లంని పెద్ద ముక్కలుగానే మిక్సీ జార్లో వేసి పొడి చేసుకున్నామంటే మిక్సీ జార్లో ఉన్న బ్లేడ్స్ విరిగిపోయి ఛాన్స్ ఉందన్నమాట. ఇలా పౌడర్లా తయారు చేసుకొని తడి తగలకుండా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడానికని ఒక గిన్నెని తీసుకున్నాను. ఇందులోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను. మీరు ఈ జ్యూస్ని కూల్ వాటర్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్లోకి యాడ్ చేసుకోవడానికని నిమ్మరసం తీసుకోవాలి. ఇక్కడ ఒక నిమ్మకాయని తీసుకొని చక్కగా ఇలాగా రబ్ చేసామంటే తొందరగా జ్యూస్ అనేది ఈజీగా పిండుకోవడానికి బాగుంటుంది అన్నమాట. చేతితో పిండేలాగా ఉంటే ఇలాగా చక్కగా నిమ్మకాయని రబ్ చేసి ఆ తర్వాత కట్ చేసి జ్యూస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల వాటర్ని తీసుకున్నాను కాబట్టి ఒక నిమ్మకాయని రసం పిండుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ పులుపు తగినట్టుగా నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పటికి బెల్లం పొడిని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర పటికి బెల్లం లేకపోతే పంచదారనైనా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ తగినంతగా పటికి బెల్లం పొడిని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 4 టీ స్పూన్స్ వరకు పటికి బెల్లం పొడిని యాడ్ చేసుకున్నాను. ఇదైతే నాకు స్వీట్నెస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానపెట్టుకున్న సబ్జా గింజలు యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని సబ్జా గింజలు తీసుకున్నాను, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా 1 లేక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి శొంఠి పొడిని యాడ్ చేసుకోవాలి. ఇదే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అన్నమాట. మనకి ఆకలి పుట్టాలన్నా లేదంటే అజీర్తి సమస్యలు పోవాలన్నా కూడా ఈ శొంఠి పొడిని యాడ్ చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందన్నమాట. శొంఠిని అయితే చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా పొడిలా తయారు చేసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఈ శొంఠి పొడిని యాడ్ చేసుకొని ఒకసారి అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. శొంఠి పొడిని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. శొంఠి పొడి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన ఒంట్లో కఫ గుణాన్ని తగ్గిస్తుంది, ఇండైజెషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది. అలాగే ఈ శొంఠి పొడి ఆకలిలేమితనాన్ని కూడా తగ్గిస్తుంది అన్నమాట. చక్కగా శొంఠి పొడి వాటర్లో మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులోని స్వీట్నెస్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కానీ ఒక చిటికెడు ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే వాటర్ని కొంచెం కూల్గా తయారు చేసుకోవడానికి కానీ కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకున్నాను. మీరు కూల్ వాటర్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి అంతా కూడా ఈ వాటర్ని మనం వేసిన పదార్థాలన్నీ కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ ఒకసారి చూసుకోవాలి. మనం తీసుకున్న పులుపు తీపి అన్నీ కూడా సరిపోయేలా చెక్ చేసుకున్న తర్వాత ఇందులోని ఫ్లేవర్ కోసం నేను పుదీనాని యాడ్ చేసుకుంటున్నాను. పుదీనాని డైరెక్ట్గా వేసుకోకుండా కొంచెం క్రష్ చేసి వేసుకున్నామంటే వాటర్లోకి పుదీనా ఫ్లేవర్ అనేది చక్కగా దిగుతుంది. తాగేటప్పుడు మంచి ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. పుదీనాను కూడా ఒకసారి ఇలాగా వాటర్లో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని ఒక బాటిల్లో పోసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా చల్లగా తాగొచ్చు. చాలా బాగుంటుంది. అన్ని హెల్దీ ఐటమ్స్ అన్నమాట. ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకున్న పదార్థాలన్నీ కూడా ఈ ఎండాకాలంలో మన ఒంటికి చలువ చేసేవే, అలాగే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నవి అన్నమాట. ఈ జ్యూస్లో యాడ్ చేసిన సబ్జా సీడ్స్ కూడా మన బాడీని కూల్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
చాలా హెల్తీ కూడా. ఈ జ్యూస్ని మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి ఈ ఎండాకాలంలో, అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి. ఇందులో యాడ్ చేసుకున్న సొంటి పొడి ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. సొంటి పొడిని ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి తీసుకున్నామంటే ఒంట్లో వేడిని పెంచుతుంది. అందుకనే ఈ ఎండాకాలంలో మన ఆరోగ్య ప్రయోజనాల కోసం సొంటి పొడిని కొంచెం క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసి తీసుకోండి. ఒంట్లో ఉన్న నీరసం అలాగే అలసట తగ్గుతుంది. వడదెబ్బ తగిలి బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా కాపాడుతుంది. ఈ జ్యూస్ని తీసుకోవడం వల్ల పొట్ల హాయిగా చల్లగా ఉంటుందన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా అనిపించిందని నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తుండండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.